మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. జాతరలో కీలకమైన పోలీస్ శాఖ ఈసారి అధునాతన టెక్నాలజీతో జాతరను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ చెప్పారు. జాతర సక్సెస్ కోసం 3 రకాల సేవలందిస్తున్నామని, ట్రాఫిక్ కంట్రోల్, క్రైమ్ కంట్రోల్, క్రౌడ్ కంట్రోల్ పై ప్రధానంగా దృష్టి సారించామని, ఆ దిశగా సీనియర్ ఆఫీసర్ల సలహాలు తీసుకుంటూ పక్కా ప్రణాళిక రూపొందించామని శబరీష్ చెప్పుకొచ్చారు. జాతరలో సామాన్యులే వీఐపీలని, వారి దర్శనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాతరను ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమంటున్న ఎస్పీ శబరీష్ తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతర అంటేనే సమ్మక్క సారలమ్మ, మరోవైపు జాతర అంటే పోలీసులు ఖచ్చితంగా పోలీస్ సర్వీసెస్ గుర్తొస్తాయి. ఈసారి జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశగా పోలీస్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశగా రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు, పార్కింగ్ ప్లేసెస్ సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. మరోవైపు పోలీస్ 14,000 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ సర్వీసెస్ ఎలా ఉంటున్నాయి మనతో మాట్లాడడానికి ములుగు ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి, యాక్చువల్గా జాతర చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర. ఈసారి ముందస్తుగానే క్రౌడ్ పెరిగింది. సో జాతర టైంలో కూడా ఎక్కువగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. పోలీస్ శాఖ పరంగా ఏం చేస్తున్నారు? 100% ఇప్పటికే ఆల్రెడీ 50 లక్షల కన్నా ఎక్కువ మంది జాతరకి మేడారంకి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సో పోలీస్ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతర ఈసారి కూడా 1.5 crores పబ్లిక్ వచ్చే అంచనాలు ఉన్నాయి. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ ఆల్సో మేడ్ ఎలాబరేట్ బందోబస్త్ అరేంజ్మెంట్స్. 14,000 పోలీస్ పర్సన్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్. సో మన కాన్సన్ట్రేషన్ వచ్చేసి 3 సెక్టర్లో ఉంటాయి. ఒకటి ట్రాఫిక్, చాలా ఇంపార్టెంట్, ట్రాఫిక్ అండ్ పార్కింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి క్రైమ్ కంట్రోల్. థర్డ్ థింగ్ ఇస్ క్రౌడ్ మేనేజ్మెంట్. ఫస్ట్ ట్రాఫిక్ వచ్చేసి మనము ఆల్రెడీ ఈరోజు ఫోర్స్ అంతా రిపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ ఓవరాల్ వరంగల్ సిపి గారు ఆధ్వర్యంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చేస్తాము. ప్రతి ఒక్క 4 కిలోమీటర్కి ఒక సెక్టర్గా డివైడ్ చేసి ఇంపార్టెంట్ సెక్టర్లో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, మిగతా సెక్టర్లో డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ని పెట్టి మొత్తం 7,000 ఫోర్స్తో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాము. అలాంగ్ విత్ సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది, దెన్ డ్రోన్ టీవీ సర్వేలెన్స్ కూడా ఉంటుంది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ పార్కింగ్ ఏరియాస్ లాస్ట్ టైం కన్నా ఈసారి కూడా 500 acres పెంచాము. మొత్తం 1,700 acres పార్కింగ్ ఏరియాస్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి క్రైమ్ కంట్రోల్. క్రైమ్ కంట్రోల్లో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి క్రైమ్ జరిగే అవకాశం ఉంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టేకన్ ఆల్ ద స్టెప్స్ టు ప్రివెంట్ ద క్రైమ్స్. సిసిఎస్ టీమ్స్ కూడా ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. 500 మెన్తో మొత్తం సిసిఎస్ టీమ్ని పర్యవేక్షణ చేస్తున్నారు, ఒక ఏసీపీ ఆఫీసర్. సో అది కాకుండా సీసీటీవీ సర్వేలెన్స్ టు చెక్ అండ్ ప్రివెంట్ ద క్రైమ్. దెన్ లైటింగ్ ఆల్సో. ఈసారి లాస్ట్ టైం కన్నా చాలా లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేశాం. ఎందుకంటే లైటింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ క్రైమ్ జరిగే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ దిశలో కూడా మనం కలెక్టర్ గారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. థర్డ్ థింగ్ ఈజ్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ మేనేజ్మెంట్ 2-3 విషయాల్లో చాలా కీలకం. ఒకటి ప్రొసెషన్. సమ్మక్క తల్లి వస్తున్నప్పుడు, అలాగే సారలమ్మ కానీ గోవిందరాజు, పగిడిదరాజుగా వారిది కూడా ప్రొసెషన్ వస్తున్నప్పుడు చాలా జనాలు కూడా మళ్ళీ వస్తూ ఉంటారు కాబట్టి ఆ దిశలో మనము రోడ్ పార్టీస్ పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నాము. అదర్వైజ్ గద్దె ఏరియాలో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈసారి ఎలాంటి కంపెనీ వారితో ఒక క్రౌడ్ అనాలిసిస్ టెక్నాలజీ వాడుతున్నాము. వాళ్ళు స్టాంపిడ్ అయ్యే సిచ్యుయేషన్ ఉంటే డెఫినెట్లీ దే విల్ బి సెండింగ్ ద అలర్ట్స్. ఆ దిశలో మనము ఎంత నెసెసరీ యాక్షన్ తీసుకోవాలో అది యాక్షన్ తీసుకుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇక్కడ యూజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాన్ని ఎక్కడ వాడుతున్నారు? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏఎన్పిఆర్ టెక్నాలజీగా వాడుతున్నాము. ఎన్ని వెహికల్స్ ఎప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు పసరా జంక్షన్లో ఆ ఏఎన్పిఆర్ టెక్నాలజీ వాడుతున్నాము. సో మనం ఇప్పుడు నార్లాపూర్లో ఉన్నాం అనుకోండి, అక్కడ మనకి తెలిసిపోతుంది ఎన్ని వెహికల్స్ పసరా నుంచి లోపలికి ఎంటర్ అయ్యాయి. సో అంతా ప్రిపేర్గా అయిపోతాం. వీ విల్ గెట్ ద అలర్ట్. అండ్ ఏదైనా డైవర్షన్ చేసుకోవాలంటే ఆ విధంగా డైవర్షన్ చేసుకొని ఇన్ దట్ వే వీఆర్ యూజింగ్ దిస్ ఏఐ టెక్నాలజీ. వీ రిక్వెస్ట్ డివోటీస్, మనం అక్కడ వితౌట్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద డివోటీస్ వీ కెనాట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్. ఎందుకంటే అందరూ భక్తితో వస్తారు కాబట్టి. సో వీ రిక్వెస్ట్ డివోటీస్, వేరే డివోటీస్ వస్తున్న వాళ్ళని కన్సిడర్ చేస్తూ మీరు కొద్దిగా వేరే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలనేది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. మేజర్ స్పాట్స్లో పోలీస్ డిప్లాయ్మెంట్ ఎక్కువగా చేస్తూ ప్రజలకి, సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకుంటామని ఎస్పీ చెప్తున్నారు. శ్రావణ్ రాజు, టీవీ, మేడారం.